మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలు. నత్త నడకన కొనసాగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులు. చినుకు పడితే చిత్తడి. రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండటంతో సాయంకాలం పాఠశాలలు వదిలే సమయానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బస్సులు అదే సమయంలో పోలేపల్లి నుండి ఇండ్లకు వచ్చే ఉద్యోగులతో రద్దీగా మారిపోతుంది. ఆ సమయంలో 4 చినుకులు పడితే అక్కడ చేపల మార్కెట్ లాగా కనబడుతుంది. ఇలాంటి ప్లేస్లో నిత్యం అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుని పోయి అంబులెన్స్లో ఉన్న పేషెంట్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎంతో పెద్ద పేరు ఉన్న జడ్చర్ల నేడు ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన అంబులెన్స్ని. 4 చినుకులకే చిత్తడిగా మారిన రోడ్డు నిండా నీళ్లు, నిదానంగా పోతున్న వాహనాలు. బైపాస్, రింగ్ రోడ్లు అంటూ కాలయాపన తప్ప కార్యరూపంలో దాల్చట్లేదని స్థానికులు వాపోతున్నారు. కనీసం రైల్వే బ్రిడ్జ్ వంతెన పనులు త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలకు ఒక పరిష్కారం చూపాల్సిన బాధ్యత పాలకులదే. అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుపోయిన అంబులెన్స్. ఔటర్ రింగ్ రోడ్ వెంటనే జడ్చర్లకు ఏర్పడే విధంగా అధికారులు చొరవ తీసుకోవాల్సిందిగా డిమాండ్.